హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. ఈరోజు మేము బాసరకు వెళ్తున్నాము. బాసరలో ఏమేమి చేసామో అవన్నీ రికార్డ్ చేసి చూపిస్తాను. నిజామాబాద్ నుంచి బాసర 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఇక్కడ మేమైతే నిజామాబాద్ నుంచి డైరెక్ట్గా బాసర వెళ్తున్నాము. పిల్లలిద్దరూ వాళ్ళ నానమ్మ వాళ్ళతోని 3 days అక్కడే ఉన్నారు. ముందు రోజు మేము అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి బాసరకు వెళ్తామని పిల్లల్ని తీసుకొని నిజామాబాద్కు వచ్చాము. ఆ రోజు ఫ్రైడే, ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బాసరకు స్టార్ట్ అయ్యాము. పిల్లలకు అక్షరాభ్యాసం చేపించినప్పుడు వచ్చినామంటే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రావడము. ఇప్పుడైతే బాసరకు రీచ్ అయ్యాము. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్లకుండా నదికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే బాసరకు రీచ్ అయినాము. స్నానం చేయడానికి నదికి వెళ్తున్నాము. నేను బాసరకు ఫస్ట్ టైం నేను చిన్నగా ఉన్నప్పుడు 5th క్లాస్లో అనుకుంటాను, స్కూల్ నుంచి పిల్లలందరినీ బాసరకు తీసుకువచ్చారు. ముందు రోజు ఈవినింగ్ వరకు బాసరకు చేరుకొని అక్కడ టెంపుల్ దగ్గర ఒక రూమ్లో అందరినీ స్టూడెంట్స్ని ఉంచారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపి నదికి స్నానం చేద్దామని అందరినీ తీసుకొని వచ్చారు. అప్పుడు చిన్నగా ఉన్నాం కదా, టెంపుల్ నుంచి నదికి నడిస్తే ఆ చీకట్లో చాలా దూరం అనిపించింది. అప్పుడు నదిలో స్నానం చేస్తుంటే అసలు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ గోదావరి నదిలో ఫుల్ వాటర్ ఉన్నాయి, పక్కనంతా గ్రీనరీ. అటు రైట్ సైడ్ చూస్తేనేమో 2 బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్, బస్సులది 2 పక్క పక్కనే. చాలా బాగుండే వ్యూ. ఇప్పుడు నది దగ్గర చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్లను చూస్తే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ స్నానం చేయడానికి ముందు కాసేపు అలా కూర్చొని మా పిల్లలకు అక్కడ బ్రిడ్జ్, మనం అక్కడి నుంచి వచ్చాము అన్ని చిన్నప్పటి అన్ని చెప్పాను. పిల్లలిద్దరికి వాటర్లో స్నానం చేయడం చాలా ఇష్టము. కానీ సాన్వికి ఫిష్లు ఉంటాయని భయం వేస్తుంది. ఫస్ట్ రాగానే వాటర్ చూసి బాగుంది, స్నానం చేస్తామా ఇక్కడే అంటే అవును అని అన్నాను. మరి వాటర్లో ఫిష్లు ఉంటాయా అని అడుగుతుంది. ఉంటాయి కదమ్మా, వాటర్లోనే కదా ఫిష్లు ఉండేది అంటే అయ్యో నేనైతే అసలు స్నానం చేయను అని కూర్చుంది. తర్వాత ఇక్కడ ఫిష్లు ఏం లేవు, రామ్మ అని తీసుకెళ్ళాము. ఇక్కడ వచ్చిన తర్వాత కాసేపు నిల్చొని చూసింది. అందులో ఫిష్లు కనపడేసరికి మళ్ళీ నేను చెయ్యను అంటే వాళ్ళ డాడీ ఎత్తుకుని మరీ స్నానం చేయించారు.
నదిలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయడానికి ఇలా వాటర్ ఉన్నాయి. నది ఒడ్డునే మళ్ళీ శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయంకు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ కాబట్టి శివాలయం క్లోజ్ ఉంది. ఇలా బయట నుంచే దర్శనం చేసుకున్నాము. అక్కడ వీడియో తీసుకుందామంటే వీడియో తీయొద్దామా అని చెప్పాడు, అందుకని ఇక్కడ ఎక్కువ వీడియో తీసుకోలేదు. అందరూ నదిలో స్నానం చేసిన తర్వాత ఈ శివాలయంలో దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కు వెళ్తారు. టెంపుల్ ముందు చాలా ప్లేస్ ఉంది, అక్కడ కూర్చొని మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ కూడా తినొచ్చు. చాలా మంది కూర్చొని అక్కడ రిలాక్స్ అవుతున్నారు. నేనైతే ఎప్పుడు ఈ టెంపుల్ లోపలికి రాలేదు, ఫస్ట్ టైం చూసాను, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మెయిన్ టెంపుల్కు స్టార్ట్ అయ్యాము. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, పూజ సామాగ్రి మొత్తము ఇక్కడే తీసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి నోట్బుక్స్, పెన్స్ కూడా తీసుకోండి మేడం, అక్కడ అమ్మవారి ముందు పెట్టి ఇస్తారు, తర్వాత మనం వాడుకోవచ్చు. అక్షరాభ్యాసం కోసమే కాకుండా ఎవరైనా ఎప్పుడైనా ఇలా నోట్బుక్స్ తీసుకొని వెళ్తే అక్కడ అమ్మవారి ముందు పెట్టిస్తారు, తర్వాత మనం వాడుకోవాలి అని చెప్తున్నాడు. అన్ని తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్తున్నాము. ఆ రోజు వెదర్ బాగుండే, ఎండ లేదు, కొంచెం క్లౌడీగానే ఉంది. టెంపుల్ ముందు ఉన్న షాప్లో అడిగితే ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అవుతుందమ్మా, మధ్యాహ్నం కదా, ఇప్పుడు అన్నదానం నడుస్తుంది, అన్నదానంకి వెళ్ళి తినేసి రండి, అంతలోపు ఇక్కడ మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి అన్నదానం దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే చాలా పెద్ద లైన్ ఉండే. అక్కడ ఎవ్రీడే 400 మెంబర్స్కి అన్నదానం పెడతారంట. టెంపుల్కి వెళ్ళినప్పుడు సత్రంలో తినడం మాకైతే చాలా ఇష్టము. ఆ రోజు 1 అవర్ లైన్లో నిల్చొని సత్రంలో తిన్నాము. పప్పుతో పెట్టినా కానీ ఆ భోజనం చాలా రుచిగా ఉంటుంది, ఎందుకంటే మంచిగా శుభ్రంగా భక్తి భావనతో చేస్తారు కాబట్టి అందులో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది తిన్నప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుహ లోపలికి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 5 రూపీస్ పే చేయాలి. గుహ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా చీకటిగా ఉంటుంది. వ్యాస మహర్షి లోపల కూర్చొని ఎలా తపస్సు చేశారో అనిపిస్తుంది. లోపలనైతే వెలుతురు లేదు, గాలి రాదు, అసలు అంతసేపు కూర్చొని ఎలా ధ్యానం చేశారో అని ఆశ్చర్యం వేస్తుంది. మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత గోశాలకు వస్తున్నారు, అక్కడ నుంచి ఈ వ్యాస మహర్షి గుహకు కూడా వస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా మంది వస్తున్నారు. గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు రిలాక్స్గా కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని కిందికి చూస్తే వ్యూ చాలా బాగుండే. మెయిన్ టెంపుల్లో వీడియోస్ తీసాం కానీ ఆ వీడియోస్ అన్నీ ఎక్కడ మిస్ అయ్యాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ఇంటికి వచ్చేసాము. హోప్ మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బై ఎవరీవన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.